welcome back to my channel. So today we have a special guest on our channel, Kalyan. Kalyan IIT Indoor lo triple E చేసిండు. Actually it's called as double E. So basically double E అంటే triple E లానే, right? Yeah. And currently మనోడు MBA చేస్తున్నారు పాటు I am Calcutta. And today we'll be discussing about the the reality of core branches in engineering in IITs specifically. IITs ఎందుకు అంటే లైక్ చాలామందికి ఏం మిస్కన్సెప్షన్ ఉంటుందంటే జేడబ్ల్యూ మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు అన్ ఐఐటీ నో మ్యాటర్ వాట్ బ్రాంచ్ యూ గెట్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మెటీరియల్ సైన్స్, మెటలర్జీ లాంటి బ్రాంచ్లోకి వెళ్ళిపోయినా కూడా మంచి ప్లేస్మెంటే వస్తుందనే ఒక థింకింగ్ ఉంటుంది. సో వాళ్ళ మెయిన్ గోల్ ఏముంటుందంటే ఐఐటీలోకి వెళ్ళిపోవాలంతే, ది బ్రాంచ్ రియలీ డజంట్ మ్యాటర్ అనేది. బట్ ఇస్ ఇట్ ట్రూ? దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. కోర్ బ్రాంచెస్, నాన్ కోర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ వేరే అలాంటి టైప్ ఆఫ్ బ్రాంచెస్కి, అండ్ కోర్ లైక్ ట్రిపుల్ ఈ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్, సివిల్, అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఐఐటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, అవన్నీ. వై ఓన్లీ ఐఐటీస్ ఎందుకు అంటే, ఇఫ్ ఇన్ ఐఐటీస్ ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్, then I can say the rest of the colleges in the country is also almost in the similar type of condition. Yeah. So అది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు విల్ ఆల్సో బీ డిస్కసింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ తీసుకున్నారు మీరు, అండ్ లెట్స్ సే ద ఆపర్చునిటీస్ ఆర్ లెస్, బట్ స్టిల్ యూ వాంట్ టు హ్యావ్ మేక్ ఎ కెరియర్ ఇన్ దాట్ పర్టికులర్ బ్రాంచ్ ఓన్లీ. సో మరి ఫ్యూచర్లో ఏం చేయాలి, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో Kalyan, first చెప్పు అసలు how did you first make it into IIT Indore? Obviously 11th and 12th నారాయణలోనే చదివాను. అందరూ అంతే నారాయణ. ప్లస్ నారాయణలో 6 వరకు ఉండేవాడిని. మార్నింగ్ యాక్చువల్లీ సెమీ డే స్కాలర్ నేను. సో డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అది అంటిల్ ఫ్రైడే. సాటర్డే సండే హాలిడే. సాటర్డే 6 వరకే ఉంటుంది, సండే హాలిడే. సో నేనేం చేశానంటే, నాకు అంత సరిపోలేదు సో అక్కడ టీచింగ్. నేను ఆకాష్ కోచింగ్ అని జాయిన్ అయ్యాను. సో 6 ఇక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ 6:30 కల్లా ఆటో వేసుకుని వెళ్ళి అక్కడ ఆకాష్లో మళ్ళీ అక్కడ ఒక 1.5 hour. సండే కూడా పొద్దున, సండే ఎక్కువ ఉండేది. అట్లా 2 years ఇంకా. సో 2 years అలా అయ్యి 2 కలిపి అదొక ప్లస్ అయింది. సో దానివల్ల మంచిది వచ్చింది. వచ్చాక మన జేఈ ర్యాంక్ కొట్టాక అది మనది ఆర్డర్ వస్తుంది కదా, సో మన ప్రిఫరెన్స్ బట్టి. సో ద క్వశ్చన్ ఇస్, ట్రిపుల్ ఈ అండ్ డబుల్ ఈ ఇంట్రెస్ట్తో తీసుకున్నావా లేదంటే ఏదో అంటే ఆర్డర్ వైజ్ వచ్చేసిందా? ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, ఐ థింక్ ఐ కుడ్ కోప్ అప్ విత్ ట్రిపుల్ ఈ. అంటే లైక్ హౌ డిడ్ యూ ఫిగర్ అవుట్ దట్ దిస్ బ్రాంచ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ అని? యాక్చువల్లీ మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఓకే. సో 10th 12th లో కూడా ఫిజిక్స్ లో ఈ ఓమ్స్ లో ఆ కాన్సెప్ట్స్ అన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే నాకు. సో అవి కొంచెం నాలెడ్జ్ ఉంది, సో అవి వాడచ్చు అని. ప్లస్ అప్పుడు నా మైండ్ లో కొంచెం రీసెర్చ్ వైపు కూడా వెళ్ళొచ్చు ఎంఎస్ అని కూడా లైట్ గా థాట్ ఉండే. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎంబీఏ సెట్ అయిపోయాను. అది మారిన తర్వాత. సో ఫస్ట్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం. అందులో సిఎస్సి సెలెక్షన్ ట్రిపుల్ ఈ. సిఎస్సికి అకార్డింగ్ భువనేశ్వర్ ఆర్ గాంధీనగర్ ఇవి వచ్చినాయి అనుకుంటా. ఎలక్ట్రికల్ ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చింది, బిహెచ్యు వచ్చింది, అంటే ఐఐటి వారణాసి, తర్వాత ఇండోర్ వచ్చింది. సో ఆలోచిస్తున్నా, కానీ ఐఐటి హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఉండే మళ్ళీ అంటే ఎక్స్ప్లోరింగ్ ఉండదు, అది చాలా ఇంపార్టెంట్. సో వారణాసియా ఇదా అని చాలాసేపు ఆలోచించాము. ఐఐటి ఇండోర్ లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొత్త ఐఐటి. ప్లస్ ఎలక్ట్రికల్ కి, సిఎస్సి లో ఇట్స్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజెస్. హ్యాకథాన్స్ లో వాటిలో కూడా నెంబర్ 1. సో చాలా క్లబ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ కూడా మంచిది అన్నారు. సో నేను ఐఐటి ఇండోర్ ప్రిఫర్ చేశాను, చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ర్యాంక్ ప్రకారం వచ్చింది. సో మెకానికల్ ఇంట్రెస్ట్ లేదు, సో అది పెట్టలేదు. అంటే ఇంట్రెస్ట్ లేదు. సో హౌ వాజ్ యువర్ అంటే సో డిడ్ ఇట్ మ్యాచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ముందు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళావు కదా, ఎలక్ట్రికల్ అంటే ఇట్లా ఉంటుందని. సో డిడ్ ఇట్ మ్యాచ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్? ఆబ్వియస్లీ ఇట్ మ్యాచ్డ్. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే
2 years కోవిడ్ వచ్చింది. ఓకే. సో ల్యాబ్స్ నేను చాలా అంటే హ్యాండ్స్ ఆన్ గా చేయాలనుకున్నాను. సో కోవిడ్ ఉండడం వల్ల అన్ని వర్చువల్ గా అయినాయి. ఓకే. బట్ నేనేమంటానంటే కరికులం చాలా బాగా చెప్తారు, ఓకే. టీచింగ్ బాగుంటది, హ్యాండ్స్ ఆన్ చాలా ఎక్కువ ఉంటది. ఓకే. సో నువ్వు ఎందులో చేసినా దాన్ని మళ్ళీ నువ్వు అప్లై చేయొచ్చు, ఐదర్ సిమ్యులేషన్స్ లో కానీ. సో హ్యాండ్స్ ఆన్ చాలా బాగుంటది. హైయర్ స్టడీస్ వాళ్ళకి బాగా పనికి వస్తుంది ఈ డిగ్రీ అయితే. ఎంఎస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు లేదా ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళు, ప్లస్ అటు సిఎస్సి వైపు వెళ్ళాలనుకున్న అట్లీస్ట్ 70% ఆఫ్ ఎలక్ట్రికల్ గైస్ కెన్ గెట్ ఇన్ టు సిఎస్సి జాబ్స్. సో మా ప్రకారం అయితే 50% కోడింగ్కి వెళ్తారు, కోడింగ్ బేస్డ్ జాబ్స్. 30% కోర్ జాబ్స్ లేదా ఆ సైడ్ వెళ్తారు. మిగిలిన 20% ఎంఎస్ లేదా ఎంటెక్. ఎంబీఏ చాలా తక్కువ ఎందుకో మా క్యాంపస్ లో లాస్ట్ ఇయర్. సో లైక్ యాజ్ యూ సెడ్ కోర్ అంటే టీచింగ్ బాగుంటుంది, కరికులం కూడా సూపర్ ఉంటుందని, బట్ వై ఈజ్ ఇట్ దట్ 50% ఆర్ స్టిల్ గోయింగ్ ఫర్ కోడింగ్ జాబ్స్, నాట్ ఫర్ ద కోర్ జాబ్స్? యాక్చువల్లీ మీ లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను అది. అది ఒక షార్ట్ చేసాం కదా. సో అది కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతావా? లైక్ వెన్ యూ సెడ్ లైక్ ద కంపెనీస్ ఆర్ కమింగ్ లెస్, ఇఫ్ ఇట్స్ అంటే ఐఐటి ఇండోర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ IITs, అంటే బ్రాంచ్ మొత్తంలో ఓన్లీ 30% ఆఫ్ ది స్టూడెంట్స్ వెళ్తున్నారంటే అన్ని కంపెనీస్ వచ్చినట్టు. అంటే ద ప్రాబ్లం ఎక్కడ అసలు? అంటే ఇప్పుడు కంపెనీస్ రావట్లేదా, లేదంటే ఎక్కువ మందిని తీసుకోవట్లేదా, ఆర్ లైక్ బికాస్ ఇఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ విత్ అన్ ఐఐటి విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఐఐటి, దెన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో కూడా ఇదే జరుగుతుంది. సో లైక్ వాట్స్ ద ప్రాబ్లమ్ అండ్ వాట్ యూ ఫీల్ ద ప్రాబ్లమ్ ఇస్? అంటే మేబీ కంపెనీస్ తక్కువ, అంటే రూల్స్ అన్ని తక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఐటీ సెక్టర్ అన్ని జాబ్స్ అయితే లేవు, చాలా కష్టము. వచ్చిన జాబ్స్ లో 30% లో ది టాపర్స్ వెళ్తారు. సో బాగా సిజిపిఏ ఉన్న వాళ్ళు వాళ్ళే అఫ్ కోర్స్ కట్ ఆఫ్ ఉంటది. నువ్వు హైరర్ అనుకున్నా నువ్వు కట్ ఆఫ్ పెడతావు, వీళ్ళే టాప్ మోస్ట్ వాళ్ళు రావాలన్న. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సిజిపిఏది? కోర్ కి 8 and above. 8 and above ఉండాలి. కూర్చొని ఇస్తారు. ప్లస్ అందులో మళ్ళీ నీకు నాలెడ్జ్ ఉండాలి, బాగా టెస్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ లో. ఎన్ని రౌండ్స్ ఉంటాయి అవి 3 జనరల్ గా 3 ఉంటది. ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్. రిటర్న్ అంటే ఐ మీన్ ఆన్లైన్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ సమ్ కోర్ టాపిక్స్. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది round 1 ఇంటర్వ్యూలో. దాని తర్వాత హెచ్ఆర్ పాస్ అయితే. కొంతమంది ఇంటర్వ్యూలో 2 rounds పెట్టచ్చు టెక్నికల్. హెచ్ఆర్ ఆబ్వియస్లీ అది కామన్ ఉంటుంది. హెచ్ఆర్ లో దే జస్ట్ బేసికలీ గాజ్ యువర్ ఎట్లున్నావు, ఆర్ యు ఎ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దేర్ కంపెనీ గోల్స్, అవి బేసిక్స్. అది బాగా మాట్లాడితే అయిపోతుంది. టెక్నికల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. But again, coming back to the same question, so why are the companies very less? So of course ఒప్పుకుంటా ఐటీలో ఉన్నంత కంపెనీస్ అయితే లేవు, బట్ స్టిల్ ఒక ఐఐటి అనే ఒక డిగ్రీ, ఐఐటి అంటే ఒక వేరే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సో వెన్ యూ సీ దట్ బ్రాండ్ వాల్యూ, డెఫినెట్లీ ఐ బిలీవ్ దట్ more companies will come, which will be sufficient for the entire batch to get placed in the core sector itself. But why are the companies not coming? అంటే అసలు ప్రాబ్లం ఏంది ఇక్కడ? అసలు మీకు ఏమనిపిస్తుంది? ప్రాబ్లం ఎక్కడ ఉంది అసలు? ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? నాకైతే పర్సనల్లీ అది ఆబ్వియస్లీ సిఎస్సి జాబ్స్ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, అదొక ఇష్యూ. సో అంటే కోర్లో ఉండేవే అన్ని, సో అంతమంది వచ్చారు. అంటే ఐఐటి ప్రిఫర్ చేయట్లేదా నేను లేదు, అంటే వేరే అన్ని చోట్ల సిచ్యువేషన్ ఇలాగే ఉంది. సో నాకు తెలిసి మొత్తం బ్యాచ్ మొత్తం కోర్ జాబ్స్ లో ఎక్కడ సెలెక్ట్ అయినట్టు తెలియదు, కానీ సిఎస్సి అవుతాయి. సో అన్ని జాబ్స్ ఉన్నాయి. బట్ దట్స్ ద థింగ్ రైట్. ఇప్పుడు ద కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా మందికి, చూసే వాళ్ళకి, పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్కి, దట్ ఇప్పుడు కోర్ జాబ్స్ తీసుకున్నాం మేము, అంటే కోర్ జాబ్స్ అంటున్నాం, కోర్ బ్రాంచెస్ తీసుకున్నాం, మెకానికల్, సివిల్ ఆర్ కెమికల్. సో ఇప్పుడు ఐ థింక్ ఐ కెన్ జనరలైజ్ దిస్ రైట్. ట్రిపుల్ ఇదే కండిషన్ అయితే మెకానికల్, సివిల్, కెమికల్లో కూడా ఇదే కండిషన్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏంటంటే, లెట్స్ సే ఇఫ్ సమ్వన్ హూస్ ఇన్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, and he knows that వాళ్ళ దగ్గర కూడా అదే కండిషన్, ఓన్లీ 30% ఆఫ్ దెమ్ గెట్ ప్లేస్డ్ ఇన్ కోర్ జాబ్స్. అండ్ ఇప్పుడు మరి ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ప్రిపేర్, సో ఫర్ ద సిఎస్సి కోడింగ్ అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ వాట్ ఇఫ్ హీ రియలీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద కోర్ జాబ్స్ ఉంది, కోర్ జాబ్స్కి వెళ్ళాలి, నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను ఈ 30% చెప్పింది
మీకు ప్లేస్మెంట్ వచ్చే కోర్ కంపెనీస్ వయా వచ్చే కోర్ జాబ్స్. అవును. మిగిలిన వాళ్ళు కాల్స్ వస్తే గేట్ రాయొచ్చు, గేట్ ద్వారా కొన్ని జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్, లేదా గవర్నమెంట్ స్పెసిఫిక్ ఎగ్జామ్స్. మా ఫాదర్ యాక్చువల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్కోలో, ఆయన వాళ్ళు స్పెసిఫిక్ ఎగ్జామ్ రాస్తారు. అంటే నీకు ఆ నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా వెళ్ళి యూ కెన్ క్రాక్ దట్ జాబ్. సో ప్రైవేట్ లోనే చేయాలని లేదు, అక్కడ కూడా స్కోప్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఎంటెక్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఎంటెక్ అండ్ ఎంఎస్ లో ఇఫ్ యూ హ్యావ్ ఎ డిగ్రీ ఫ్రమ్ ఐఐటి లేదా మంచి సిజిపిఏ, మంచి కాలేజ్ నుంచి మంచి సిజిపిఏ నీ కోర్ దానిలో ఉంటే ఆబ్వియస్లీ అది చాలా బాగుంటది. ప్లస్ దాన్ని ఏమంటారు, ఎల్ఓఆర్ ఉంటే ఇంకా మంచిది. అంటే ప్రొఫెసర్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫర్దర్ స్టడీస్ చాలా బాగా ఫైన్. సో అదే అంటే ఇప్పుడు అది చూస్తే టీచింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది, కరికులం సూపర్ ఉంటుంది, బాగా చెప్తారు కూడా, అండ్ మోస్ట్లీ ఇట్స్ లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఐవ్ ఇంటరాక్టెడ్ విత్ దిస్ IITians, ఆల్ ది స్టూడెంట్స్, సో వన్ ఆఫ్ ద రీజన్స్ దే మెన్షన్డ్ ఇస్ కోర్ జాబ్స్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఒకటి నంబర్ ఆఫ్ కంపెనీస్ తక్కువ వస్తున్నాయి, దట్స్ వన్ రీజన్. ఎగ్జాక్ట్లీ ద మెజారిటీ ఆఫ్ దెమ్ మెన్షన్ దట్ పే గ్యాప్. అంటే ఇప్పుడు లెట్స్ సే నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు సేమ్, మనం ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు, దట్ ప్లేస్మెంట్స్ వైజ్ 30% వస్తున్నాయి కంపెనీస్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ఆప్టెక్ మీకు దొరకట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం మెన్షన్ చేశారంటే, నాట్ ఓన్లీ ఇన్ దిస్ IIT, వేరే IITsలో కూడా ద పే గ్యాప్ between what the core companies are offering and what the CSE type jobs are offering. చాలా గ్యాప్ ఉంది అది. అంటే చాలా అంటే అట్లీస్ట్ ఒక గుడ్ గ్యాప్, అట్లీస్ట్ వాళ్ళు ఒక 1.5x 1.7x ఆఫర్ చేస్తారు. సో ఇట్స్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇద్దరు సేమ్ JEE క్రాక్ చేసి ఇద్దరు కాలేజ్కి వచ్చినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద 4 years అంత గ్యాప్ చూసేసరికి మీకు అనిపిస్తుంది కదా, అరే ఏముంది, నేను అంతే కష్టపడ్డా, వాడు అంతే కష్టపడ్డాడు, సో వై ఈజ్ గెటింగ్ సో మచ్ పెయిడ్, ఐమ్ జస్ట్ గెటింగ్ దిస్ మచ్ ఓన్లీ పెయిడ్. ఆబ్వియస్లీ నువ్వు మీరు ఆడికే వెళ్ళిపోతున్నారు. సో అంటే పే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మిమ్మల్ని. పే కొంతమందికి చేయొచ్చు, కొంతమంది ఎలక్ట్రికల్ తీసుకోవడానికి స్పెసిఫిక్గా గవర్నమెంట్ జాబ్స్ గేట్ రాయడానికి కూడా వస్తారు. సో వాళ్ళు అటు వెళ్ళిపోతారు కాబట్టి సిఎస్సి సైడ్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు మిగిలిన వాళ్ళు. అదొక ఇష్యూ అవ్వచ్చు. నాకు తెలిసి అంతే, అంటే డిమాండ్ చాలా, సప్లై చాలా తక్కువ ఉంది, డిమాండ్ బాగానే ఉంది. ఓకే, ఆ ఇష్యూ అనుకుంటున్నా. అంటే సమ్హౌ అంటే ఇట్స్ నాట్, ఐమ్ నాట్ ట్రైయింగ్ టు జనరలైజ్ దిస్, బట్ సమ్హౌ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, కోర్లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఏమున్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పే డిసైడ్ చేస్తుంది మీ డిసిషన్. ఒకవేళ నిజంగా ఇప్పుడు చెప్పండి, కోర్లో ఇఫ్ లెట్స్ సే ఆ సిఎస్సి జాబ్ మ్యాచ్ చేసే అంత పే అని చెప్పలేదు. సో మా సిచ్యువేషన్లో అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎలక్ట్రికల్ వాళ్ళు, వాళ్ళకి చాలా పే వచ్చే స్టార్ట్అప్ కంపెనీస్ నుంచి వచ్చినాయి, కానీ వాళ్ళు స్టాండర్డ్ బ్రాండ్ ఉన్న కోర్ జాబ్స్ కొన్ని ప్రిఫర్ చేశారు. ఓకే, సో అట్లా కూడా అవ్వచ్చు. ఓకే, కంపెనీ బట్టి కూడా చూస్తారు జనాలు. ప్లస్ గవర్నమెంట్ జాబ్ లాంటిది వస్తే ఇంకా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కదా అని. యాక్చువల్లీ 2-3 గవర్నమెంట్ బేస్డ్ జాబ్స్ కూడా వచ్చాయి మాకు ప్లేస్మెంట్ సీజన్ లో. సో దానికి ఎక్కువ ప్రిఫర్ చేశారు. ఓకే, సో సిఎస్సి దానిలో పే ఎక్కువ ఉన్న స్టెబిలిటీ లేదంటే ఎవరు ప్రిఫర్ చేయలేదు. ప్లస్ నేను యాక్చువల్లీ చాలా మంది ఇది అడిగారు, పే గ్యాప్ అని. నేనేమంటానంటే ఆల్మోస్ట్ బేస్ అన్నిటికీ దగ్గరగానే ఉంటాయి, కోర్ అన్న అదన్నా. సో ఇప్పుడు ఒక కంపెనీ సిటీసీ 20 lakhs లేదా 18 అన్నాడు అనుకోండి, 2 lakhs ఆబ్వియస్లీ అందులో బోనస్ ఉంటది, మళ్ళీ అందులో 1 lakh వర్త్ స్టాక్స్ అది ఇది అంటాడు. బేస్ జనరల్ గా 14 to 16 మధ్యలో ఉంటుంది. ఆ కోర్ దేమో బేస్ 11 to 13 మధ్యలో ఉంటుంది. సో బేస్ కానీ ఆ సిటీసీ ఇన్ఫ్లేట్ చేయడం, ఆ సిటీసీ అట్లా జాయినింగ్ వీళ్ళు ఇవ్వలేరు యాక్చువల్లీ. వేరే గవర్నమెంట్ కంపెనీస్ కోర్ బేస్డ్ వాళ్ళు అంత బోనస్ అవన్నీ చెప్పరు. ఓకే, అదొకటి ఉంది. సో వీ హావ్ టు థింక్ బియాండ్ దట్ సిటీ. సో దట్స్ నాట్ ట్రూ అంటావు బయటికి అది. కూల్. సో ఐ గెస్ కూల్. సో అంటే ఇందాక బికాజ్ యూర్ టాకింగ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ సిటీసీ, బాగా ఇన్ఫ్లేట్ చేస్తారా సిటీసీస్ ఐఐటీస్లో? బికాజ్ the season is on, IITians placement season is on, and we keep hearing this fancy offers, 1 crore, 1 crore అది 60 lakhs. అంటే అది అందులో లైక్ చాలా మంది ఏమనుకుంటారంటే, అరే బాబు IIT అంటే దట్స్ ద మోటివేషన్ ఫర్ ద JEE స్టూడెంట్స్. ప్రిపేర్ అయ్యేటోళ్ళు
వెళ్తాం ఒక కోటి ప్యాకేజీ 50 లక్షలు 60 లక్షలు కొట్టేస్తాం అనే మైండ్ సెట్ తో వెళ్తారు. నాట్ ఓన్లీ అదేదో స్కందాలో చూపించినట్టు అదేదో ప్యాకేజ్ సో అలా అదే కదా ఐటీసే కాదు, బికాస్ నాకు కూడా ఉండే వెన్ ఐ గాట్ ఇన్ టు ఎన్ఐటి ఐ ఆల్సో హ్యాడ్ దిస్ ఐ కెన్ సే కైండ్ ఆఫ్ మిత్, అరే మస్తు పెద్ద ప్యాకేజ్ వస్తుందని. బట్ తీరా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మనకి రియాలిటీ ఏంటో తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ గ్యాప్ ఉంది ఐఐటీస్ ని వేరే కంపెనీస్ తో కంపేర్ చేస్తే, బేస్ లోనే చాలా గ్యాప్ ఉంది. కానీ ఇంకా బోనస్ స్టాక్స్ అయ్యి అమెజాన్ వాడైతే కొంచెం అలా చెప్తాడు, మిగతా కంపెనీస్ కూడా బోనస్ ఉంటది. అమెజాన్ నేను ఇంతవరకు అయితే 40 ఇస్తే దానిలో ఆల్మోస్ట్ ఫిక్స్డ్ 20-21 ఉంటుందా, 21-22 ఉంటుంది. మిగతా అంతా స్టాక్స్ బోనస్. కానీ బోనస్ ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు వాడి కాంట్రాక్ట్ ఇయర్స్ మొత్తం కంప్లీట్ చేస్తే ఆ బోనస్ ఇస్తాడు. ప్లస్ ఆ కాంట్రాక్ట్ అయిపోయాక నాకు తెలిసి నీకు హైక్ వస్తుంది కాబట్టి ఆ బోనస్ రేంజ్, ఆ సిటీసీ రేంజ్ ప్యాకేజ్ వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ కూడా. పర్ఫార్మెన్స్ అందులో మళ్ళీ ఒక 1 lakh డిపెండ్స్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అని కూడా ఇస్తాడు. అదే అవన్నీ మనం చూసుకోవాలి సిటీసీలో. బట్ ఇన్ హ్యాండ్ అయితే అంత ఉండదు. లైక్ ఆబ్వియస్లీ నీ ఫిక్స్డ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి నువ్వు చూసుకోవాలి. ఇన్ హ్యాండ్ డిసైడ్ అవుతుంది. కూల్. కంపెనీ కూడా చూసుకోవాలి. సో ఓకే, కొన్ని స్టార్ట్అప్స్ ఎక్కువ ఇవ్వచ్చు, తర్వాత వెంటనే వాళ్ళు క్లోజ్ అవ్వచ్చు, లేదా నువ్వు వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మంచి స్టాండర్డ్ కంపెనీ ఉన్నా జాయిన్ అయిపోవచ్చు. ఓకే ఓకే, సంథింగ్ లైక్ యాక్చువల్లీ ఇస్రో నుంచి కూడా కొన్ని ప్లేస్మెంట్స్ అప్పుడు వచ్చినాయి. ఇస్రో నుంచి? ఓకే. సో చాలా మంది ఇస్రోకి వెళ్ళారు. ఓకే. పెద్ద పెద్ద సిఎస్సి వదిలేసి కూడా ఓకే ప్రిఫర్ చేశారు. ఓకే. కంపెనీ కూడా చూస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ ద పే ఆర్ ఆల్ దట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. కంపెనీ, దాని రోల్, అవి కూడా చాలా మ్యాటర్ అవుతాయి అంటున్నాను. గుడ్, ఫైన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ లైక్, అంటే ఇప్పుడు ఎలా అంటే దెర్ ఇస్ దిస్ డౌట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దట్ ఏఐ వస్తుంది, అదే మన చాట్‌జిపిటి, ఏఐ, ఎంఎల్ చాలా పెరిగిపోతున్నాయి. సో ఫ్యూచర్లో మరి కంప్యూటర్ సైన్స్ అనే జాబ్స్, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ రెలివెంట్ అవుతాయా, అసలు ఎగ్జిస్ట్ అవుతాయా లేదా? సో అని ఒక క్వశ్చన్ నేను చూసిన. సో అగైన్ ఐ వాంటెడ్ టు టేక్ దిస్, బట్ ఐ థింక్ యూ ఆర్ ద మోర్ like right person to take this question. So what do you feel? I mean, అంటే మీకు కూడా తెలిసి ఉంటుంది, ఎప్పటికప్పుడు సిఎస్సి వాళ్ళు ఒకసారి ఏఐ అంటారు, దాని ముందు క్లౌడ్ వల్ల అంటారు, మారుతూ ఉంటది, పోద్ది జాబ్స్ అంటారు. కానీ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ మనం కూడా కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి. కంపెనీస్ కి హైక్ కోసం షిఫ్ట్ అవుతూ ఉంటారు. కానీ కోర్ జాబ్స్ అలా కాదనుకుంటున్నాను. సో కోర్ జాబ్స్ వల్ల అయితే ఏఐ ఎఫెక్ట్ ఉండదు జాబ్స్ పైన అయితే. ఓకే, బాగా నేర్చుకోవచ్చు. సో కంపెనీలో ఉంటే ఇంకా పెరుగుతూ ఉండొచ్చు. ఓకే, వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ దట్ కోర్ జాబ్స్ అగైన్, అంటే నేను 2 sides మాట్లాడదాం అనుకుంటున్నా ఈ వీడియోలో. కోర్ జాబ్స్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఇప్పుడంటే కొంచెం ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ ఫ్రమ్ ద నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కోర్ జాబ్స్ లో ఉన్న అడ్వాంటేజెస్ మాట్లాడదాం మనం. డిసడ్వాంటేజెస్, వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ విచ్ ఐ ఫీల్ ఇస్ నంబర్ ఆఫ్ కంపెనీస్ తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే బేసిక్గా ఇప్పుడు ఇండియాలోనే చూసుకుంటే ట్రిపుల్ఈకి సంబంధించి ఆర్ మెకానికల్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కంపెనీస్ తక్కువ. అండ్ రోల్స్ కూడా దోస్ ఆర్ నాట్ ఎగ్జైటింగ్ రోల్స్ ఇన్ ద సెన్స్ రీసెర్చ్ సైడ్ తీసుకోరు ఎవరన్నా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ని నో మ్యాటర్ ఇఫ్ ఇస్ ఫ్రమ్ ఐఐటి వాళ్ళు తీసుకుంటారేమో, బట్ చాలా తక్కువ మంది తీసుకుంటారు, చాలా తక్కువ. జస్ట్ ఇన్ లైక్ కౌంట్ చేయొచ్చు. రీసెర్చ్ సైడ్ కొంచెం అటు సైడ్ మోస్ట్లీ దే విల్ గెట్ ఇన్ టు దిస్ ప్లాంట్. ఇప్పుడు మాకు మెకానికల్ నేను చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఎల్ఎన్టీ ఉంటుంది. ఎల్ఎన్టీ మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నప్పుడు యూజువల్గా వాళ్ళ ఫ్యాక్టరీలో ప్లాంట్లో అక్కడే ఇక్కడ ఏదో ఒక వర్క్ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇట్స్ మేనేజ్మెంటే ఉంటుంది మోస్ట్లీ. ఇట్స్ మేనేజరియల్ వర్క్, నాట్ సంథింగ్. ట్రైనింగ్ ఉంటుంది బట్ మోస్ట్లీ ఇట్స్ అ మేనేజరియల్ వర్క్ రాదర్ దెన్ యూ అప్లయింగ్ యువర్ కాన్సెప్ట్స్ ఆఫ్ మెకానికల్ అండ్ డూయింగ్ సంథింగ్. అట్లా ఉండదు. సో అది అంటే సో నువ్వు మీకు వచ్చే రోల్స్ కూడా అలాగే వస్తాయి. అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఏ కంపెనీ వచ్చినా నేను డైరెక్ట్ రీసెర్చ్ వైపు తోయదు. ట్రైనింగ్ ఉంటది, తర్వాత వాళ్ళ కంపెనీ స్పెసిఫిక్ అటే వెళ్తారు. నీకు బాగా రీసెర్చ్ అంటే హ్యాండ్స్ ఆన్ చేసి కొత్త అట్లా చేయాలి అంటే ఎంఎస్ ఇస్ ది బెస్ట్. ఓకే, ఎంఎస్ గానీ ఎంటెక్ గానీ. సో దట్స్ ద నెక్స్ట్, అంటే దట్స్ వేర్ ఐ యామ్ యాక్చువల్లీ మా వాళ్ళు కొంతమంది జాయిన్ అయినప్పుడే ఎంఎస్ కి వెళ్తాను ఫిక్స్ అయిపోయి బాగా హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ లో అవి బాగా
కాన్సెప్ట్స్ నేర్చుకుని క్లబ్స్ లో బాగా వర్క్ చేశారు, మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని బాగా రీసెర్చ్ చేశారు. సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ముందే అలా అనుకుని వస్తే బెటర్. సో లైక్ దట్స్ వే ఐ వాంటెడ్ టు గో. సో బేసికలీ అసలు కోర్ కోర్ బ్రాంచెస్లో ట్రిపుల్ ఆర్ మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ కెమికల్ ఇలాంటి దానిలో జస్ట్ డూయింగ్ ఏ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుందా, ఆర్ ఎల్స్ ఇస్ ఇట్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ గో అండ్ పర్స్యూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ దాట్, అట్లీస్ట్ ఎంఎస్ ఆర్ ఎంటెక్ చేస్తే కంపెనీస్లో మంచి రోల్స్ అండ్ మంచి పొజిషన్ అండ్ మంచి ప్యాకేజ్ కొట్టే ఛాన్స్ ఉంటుందా? లైక్ వాట్ అంటే నా నాలెడ్జ్ కి నేను చెప్పలేను. ఓకే. సో యూజీ వరకు తాత ఎంబీఏ వైపు వచ్చాను. ఓకే. సో లైక్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ దట్ ఐడియా? జనరల్ గా అయితే ఎంటెక్ అంటే ఎంఎస్ ప్రిఫర్ చేస్తున్నాను. ఎంటెక్ ఆర్ ఎంఎస్ ఎక్కువ మంది వెళ్తున్నారు. ఓకే. అది మరి సమ్ స్పెసిఫిక్ రీజన్ లేదో. ఎంఎస్ ఇన్ విచ్ కంట్రీ స్పెసిఫికల్లీ? ఎంఎస్ యుఎస్, యూకే, జర్మనీ ఎక్కువ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఐ బిలీవ్ దర్ ఇస్ అ రీజన్, ఎందుకంటే ఆల్రెడీ ఐఐటీస్లో బీటెక్ చేసినోడు ఐఐటీలోనే ఎంటెక్ చేయడం అనుకోడు. డిఫరెంట్ ఎక్స్పోజర్, బట్ అగైన్ someone coming from an IIT or local college will definitely prefer going for IITs. And ఇక ఎంఎస్ ఐఐటీలో చేసినోడు పక్కా ఇంకా ఎంఎస్ బయట చేయాలనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో మంచి ఎల్ఓఆర్ వస్తే, మంచి పాయింటర్ ఉంటే యుఎస్ మంచి మంచి యూనివర్సిటీస్ లోకి. అండ్ సమ్వేర్ ఐ ఫీల్ దోస్ ఆర్ వే బెటర్ దెన్ us. అంటే గ్రౌండ్ రియాలిటీ మీకే తెలియాలి నాకంటే. ఓకే. సమ్వేర్ దే ఆర్ బెటర్ దెన్ us in terms of the teaching or అప్లికేషన్ చాలా బెటర్ ఉంటుంది మన దగ్గర కన్నా. సో అది అంటే దట్స్ వాట్ ద థింగ్ ఇస్. సో అంటే అగైన్ దిస్ ఇస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. దిస్ స్కోర్లో ప్లేస్మెంట్స్ ఫ్యూచర్ ఉంటుందా లేదా అంటే ఉంటుంది డెఫినెట్లీ. ట్రిపుల్ ఆర్ మెకానికల్ ఆర్ మీకు సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే పక్క సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్తాను మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు సిఎస్సిలో నీ పాయింటర్ 6 అబౌవ్ ఉన్నా అందరు అయిపోతారు ప్లేస్, నువ్వు ప్లేస్ అవుతావు. కానీ నువ్వు కోర్ లో ప్లేస్ అవ్వాలంటే 8 అబౌవ్ ఉండాలి, 8 or 7. వాల్యూ చూస్తున్నారు. నువ్వు ఎలక్ట్రికల్ లో టాప్ 50 లో ఉంటే అవుతావు. సో అదొక ఇష్యూ. సిఎస్సి లో నువ్వు అంటే జాబ్స్ నెంబర్ ఆఫ్ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు అంటే అంత బాగా చదవకపోయినా వస్తాయి. అదే. సో బేసికలీ దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ దట్ somewhere I believe is if you are really interested. If you are really interested అంటే ఎఫర్ట్ కూడా బెటర్. ఎఫర్ట్ కూడా బాగా తీసుకుంటారు కదా కోర్ జాబ్స్ కి అయితే. ఆ కోర్ సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా చాలా ఎఫర్ట్ పడుతుంది. సబ్జెక్ట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ దన్ సిఎస్సి సబ్జెక్ట్స్. ఇది లేదు, చాలా మంది దగ్గర విన్నా దట్ కోర్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్, కానీ ఎఫర్ట్ కూడా అంతే పడుతుంది కదా భయ్యా. ఎఫర్ట్ పడుతుంది అండ్ అంత టైం కూడా చాలా తీసుకుంటుంది. యూ హ్యావ్ టు డెడికేట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు ఇట్. అండ్ ఇఫ్ యూఆర్ అంటే చెప్తున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ దెన్ డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఎంటెక్. అంటే పీజీ ఓన్లీ యూజీతో ఆపకుండా పీజీకి వెళ్ళిపోయి అక్కడ కూడా మంచి దాని నుంచి చేస్తే ఫర్దర్గా డెఫినెట్లీ సెట్ అయిపోతుంది. ఏదో మంచి పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో సెట్ అయిపోతుంది. బట్ లెట్స్ సే చాలా మంది మన టైప్ ఉంటారు, ఏదో జేఈ తర్వాత ఏదో అలా పెట్టేసిన ఏదో వచ్చేసింది బై లక్ బై బ్యాడ్ లక్ వచ్చేసి. ఆలోచిస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఐదర్ వచ్చే ప్లేస్మెంట్స్ లో ఆ కంపెనీస్ లో కూర్చోవచ్చు, లేదా గేట్ రాసి ఎంటెక్ వెళ్ళచ్చు, లేదా అంటే కంపెనీ స్పెసిఫిక్ గవర్నమెంట్ రోల్స్ లో కూడా వెళ్ళచ్చు జాబ్స్ లోకి, లేదా ఎంటెక్ చేయొచ్చు, ఎంటెక్ ఆర్ ఎంఎస్, లేదా ఎంబీఏ చేయొచ్చు. ఓకే. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ సిఎస్సిలో అన్న ఆప్షన్స్ లేవు అనుకుంటున్నాను నేను. సిఎస్సిలో అలా ఇప్పుడు సిఎస్సిలో అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బేసికలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న భయ్యా, నేను ఏదో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ నాకు మెకానికల్ కావాలో లేదో, బట్ నేను పెట్టిన ఆప్షన్స్ ఫిల్లింగ్లో నాకు మెకానికల్ వచ్చేసింది. అండ్ ఐ రియలైజ్డ్ ఇన్ ద ఫస్ట్ 2 years దట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో అలాంటి వాడికి ఇప్పుడు నువ్వు ఎట్లా ఏం సజెస్ట్ చేస్తావు? లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ మీ? నాకు మెకానికల్ జాబ్ వద్దు, వస్తే పర్లేదు వెళ్తా, బట్ ఐ నో దట్ నా బ్యాచ్లో ఓన్లీ ఒక 30-40% వాళ్ళే ప్లేస్ అవుతారు కోర్ జాబ్స్లో. నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక స్టూడెంట్ని నువ్వు ఎలా గైడ్ చేస్తావు? వాట్ ఆర్ ద డిఫరెంట్ అంటే ఆ సిచ్యువేషన్లో నీ పాయింటర్ ఎంత ఉంది? ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో అజ్యూమ్ దట్ మై పాయింటర్ ఇస్ అరౌండ్ 7.5 to 8 మధ్యలో ఉంది అనుకోండి, 7.5 ప్లస్ ఉంది అనుకోండి. సో నువ్వు బాగా చదివితే పాయింటర్ పెంచుకోవచ్చు, బాగా నాలెడ్జ్ వస్తే ఆబ్వియస్లీ కోర్ జాబ్ కొట్టచ్చు. అదొకటి.
మధ్యలో నీకు ఇంట్రెస్ట్ పోయింది మెకానికల్ మీద అంత లేదు, సో అప్పుడు నువ్వు కోడింగ్ చేయొచ్చు, కోడింగ్ క్లబ్స్ జాయిన్ అవ్వి లేదా కోడింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసి అంటే నీ సివిలో చూపించుకోవడానికి ఆ స్కిల్స్ మీద కోర్ జాబ్ కొట్టచ్చు. CSC job కొట్టచ్చు. That's another way. That's another part. Third way obviously you have MTech, MS. MTech or MS. Again MTech or MS లో మళ్ళీ again if I'm not interested in mechanical then why would I go for MS or MTech కదా, అది అక్కడ మళ్ళీ వేస్ట్ పోయి. అంటే ఒకవేళ నీకు ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు యూ హావ్ సిఎస్సి ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్. ఇంట్రెస్ట్ అన్నప్పుడు జాబ్. ఐ థింక్ అంటే నేనేమనుకుంటా అంటే ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ లేదా ఎంఎస్ ఆర్ ఎంటెక్ ఇంట్రెస్ట్ ఉంది కదా అట్లా కూడా వెళ్ళచ్చు. చాలా మంది మా వాళ్ళు ఆఫర్స్ వచ్చినా రీసెర్చ్ వైపు ప్రిఫర్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్ట్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ జాబ్. కొంతమందికి న్యాచురల్ గా వచ్చేస్తుంది ఇంకా లెర్నింగ్ అంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళడం. అగ్రీడ్. ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ జాబ్స్కి వెళ్ళిపో. లేదు అంటే యూ స్టిల్ హ్యావ్ ఎంబీఏ. ఎంబీఏ యాక్చువల్లీ గుడ్ ఆప్షన్. ఈ మధ్య చాలా మంది అంటే పెరిగినాయి. లాస్ట్ ఇయర్ మీరే చూసారు కదా 1 lakh సర్జ్ ఉంది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్. ఆల్మోస్ట్ 3.3 lakhs. సో ఇండియన్స్ ఆర్ మోర్ గోయింగ్ టువర్డ్స్ మేనేజ్మెంట్ ఈ మధ్య. అది మనం రియలైజ్ అయ్యారు. ఇంకో వీడియో డిస్కస్ చేద్దాం ఎంబీఏ గురించి. సో ఐ గెస్ ఐ థింక్ దట్స్ ఇట్. ఐ థింక్ సో I think we have covered almost all the things, right? అంటే కన్ఫ్యూజ్డ్ గా ఉన్న వాళ్ళకి లైక్ మీరు కోర్ బ్రాంచెస్ లో ఉన్నారు అండ్ దిస్ ఇస్ వాట్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ టు గో. ఐ థింక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ వాట్ వీ కెన్ సే ఇస్ టు జస్ట్ సమ్ ఇట్ అప్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ఇట్. కష్టపడాలి, వస్తాయి కానీ కొంచెం టైం పేషెన్స్ పడుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే యాజ్ యూ హ్యావ్ అంటే కంప్యూటర్ సైన్స్ జాబ్స్ ఉంటాయి. అండ్ అసలు ఐ థింక్ ఇంకో క్వశ్చన్ ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? బికాస్ యూ ఆర్ నాట్ ఇన్ టు ట్రిపుల్ ఈ అండ్ యూ గాట్ ఏ కంప్యూటర్ సైన్స్ జాబ్. సో హౌ డిడ్ యూ క్రాక్ దట్ జాబ్? లైక్ what did you do? సో నాకు చాలా పెక్యులర్ కేసు. ఓకే. సో లాక్డౌన్ లో అప్పుడు నాకు బాగా ఎంబీఏ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే. సో ఎంబీఏ కోసం అప్పుడు నేను కోర్ అంత ఇష్టపడలేదు, అంటే ఎంబీఏ మీద వెళ్ళిపోయింది ఇంట్రెస్ట్. సో అప్పుడు ఒకవేళ ఈ ఇయర్ నేను క్రాక్ చేయలేకపోతే బ్యాకప్ కావాలని ప్లేస్మెంట్స్ లో కూర్చొని సిఎస్సి జాబ్ వచ్చింది. కోర్కి కూడా ట్రై చేశాను, బట్ దే వర్ వెరీ డిఫికల్ట్ కాంపిటీషన్. అంటే కోర్ అంటే సిఎస్సి జాబ్ ఎలా క్రాక్ చేసావు? వాట్ డిడ్ యు ప్రిపేర్ ఫర్ దట్? సో కెన్ గైడ్. C++ నేర్పించారు ఆల్రెడీ మాకు. సో ఐ బిల్ట్ ఆన్ దట్. ఓకే. కోడింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేశాను. సో లీడ్ కోడ్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ యూ కెన్ కోడ్ ఇన్ C++, జావా ఆర్ పైథాన్. ఓకే. సో నేను C++ ఆల్రెడీ ఉంది కాబట్టి అది చూస్ చేసుకున్నాను. ఓకే. సో దానిలో మొత్తం డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఊప్స్ అని, బేసిక్ సెట్ ఉంటుంది C++ తో, అవి నేర్చుకున్నాను. అవి చేసి 200 odd ప్రాబ్లమ్స్ చేశాను లీడ్ కోడ్ లో. ఉంటాయి గీక్స్ ఫర్ గీక్స్, ఇంకా గుర్తు రావట్లేదు అంటే ఇఫ్ యూ సర్చ్ యూ విల్ గెట్ ఇట్. లీడ్ కోడ్ యాక్చువల్లీ సొల్యూషన్స్ బాగా ఇస్తాడు అన్నిటికి, 3-4 ways ఇస్తాడు. సో అది చూసాను. తర్వాత ప్రాజెక్ట్స్ చేయాలి ఆబ్వియస్లీ. ప్రాజెక్ట్స్ లేకపోతే కష్టం. ప్రాజెక్ట్స్ ఎట్లా అంటే? ప్రాజెక్ట్స్ అంటే వెబ్సైట్స్, వెబ్ డెవ్ ప్రాజెక్ట్స్. లేదా C++ మీద సమ్ అంటే మరీ నువ్వు అంత స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కునే ఏమైనా మోడల్, అవి చాలా నీషగా ఉంటాయి. నేను వెబ్ డెవ్ సైడ్ వెళ్ళాను. వెబ్ డెవ్ ప్రాజెక్ట్స్, వెబ్ డెవ్ కోసం నేను అప్పుడు ఆబ్వియస్లీ CSS, HTML ఆర్ ది బేసిక్స్. అవి నేర్చుకుని బ్యాక్ ఎండ్ కి SQL నేర్చుకున్నా, డేటాబేస్ కి MySQL. అది అంటే 3 డిఫరెంట్ ఉంటాయి కోడింగ్. తర్వాత పైథాన్ బేస్డ్ జాంగో అని ఉంటది ఒకటి ఇంజిన్, అది నేర్చుకోవచ్చు. ఒక దానికి నేర్చుకున్నా స్పెసిఫిక్ దానికి, కొన్ని జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఇంకో దానికి ఇంకేదో డిఫరెంట్ ఇంజిన్ వాడాను, అది జావా స్క్రిప్ట్ మీద. ఓకే. సో ఐ కెన్ సే దిస్ ఇస్ వాట్ యు హావ్ డన్ ఫర్ యువర్ CSC అండ్ సరిపోయింది అది. అంటే అది లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైం పడింది. ఎగ్జామ్స్ కూడా చాలా డిఫికల్ట్ ఉంటాయి. ఓకే. ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓకే. నీకు ఆ ఇంట్యూషన్ వచ్చేయాలి. సో బట్ ఒకవేళ అంటే ఇప్పుడు సరే IITs లో అంటే కంపెనీస్ అవే వస్తాయి, బట్ లెట్స్ సే ఒక లోకల్ కాలేజ్ ఉంది, బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుంటే ఆఫ్లైన్ అప్లై చేసినా కూడా డస్ హి హావ్ ఎ గుడ్ ఛాన్స్? ఓకే. ఆఫ్లైన్ అన్నా ఆన్లైన్ ఏంటంటే నీకు కాంపిటీషన్ 80 members లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళకే ఉంటుంది. నువ్వు బయట వెళ్ళావంటే అది లింక్డ్ఇన్ ద్వారా, ఇలా హ్యాకథాన్స్ కానీ
ఎగ్జామ్ ముందు ఒక వాళ్ళ హైరింగ్ ముందు ఒక ఎగ్జామ్ పెడతారు, అది నువ్వు క్రాక్ చేశాక నీకు కాల్ వస్తుంది. Okay, cool. Alright. I think that's it. So on, like, if you want to sum up your IIT indoor experience, Yeah. so what would you say? And specifically Okay. triple E branch experience. డబుల్ ఈ బ్రాంచ్ అయితే చాలా వర్త్, Okay. లెర్నింగ్ చాలా బాగుంటది, Okay. హ్యాండ్స్ ఆన్ బాగుంటది. Okay. నువ్వు నేర్చుకోవాలంటే, అంటే మా కోవిడ్ వల్ల మేము ల్యాబ్స్కి వెళ్ళలేకపోయాము, ల్యాబ్స్కి వెళ్ళలేకపోయినా సిమ్యులేషన్ ద్వారా ఈ బాగానే నేర్పించారు, అంటే బాగా నేర్పించారు. ఎలక్ట్రికల్ గా అయితే వర్త్ బాగుంది. తర్వాత నువ్వు ఏ సైడ్ వెళ్తావు అనేది నీ ఇష్టం. సో నేను ఎంబీఏ వైపు వెళ్దాం అనుకున్నా కాబట్టి కోడింగ్ కూడా నేర్చుకుని ఆ జాబ్ బ్యాకప్ గా పెట్టుకుని క్యాట్ రాశాను. సో యూ కెన్ గో టు ఎంఎస్, గవర్నమెంట్ జాబ్స్ లేదా గేట్ రాసి ఎంటెక్ కూడా వెళ్ళొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిఎస్సికి వెళ్తే నీకు గవర్నమెంట్ జాబ్స్ ఆప్షన్ లేదు. యాక్చువల్లీ ఉంది కానీ తక్కువ, చాలా తక్కువ. గేట్ కూడా రాడు సిఎస్సి వాళ్ళు, కానీ తక్కువ, లైక్ చాలా తక్కువ. కంపేర్డ్ విత్ కోర్ జాబ్స్ చాలా తక్కువ గవర్నమెంట్. ఒప్పుకుంటాను అయితే, అగ్రీడ్. So I guess that's it, guys. So I think we have answered almost all your questions related to triple. So other branches తెలీదు, సిచ్యువేషన్స్ కెమికల్, మెకానికల్ తీసుకొద్దాం ఇంకా మనల్ని ఎవరన్నా వేరే బ్రాంచెస్ వాళ్ళు తీసుకొద్దాం. సో అగైన్ బట్ ఎట్ ద సో లైక్ లాస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ సమ్వన్ who wants to, who's actually joining engineering and is not really, he's not really made up his mind whether to join or not triple E, what would you suggest? Join or not join? పక్కా జాయిన్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే బాగా జాయిన్, లేదంటే వద్దు. సబ్జెక్ట్ బాగా చదువు, క్లబ్స్ జాయిన్ అవ్వు, ప్రాజెక్ట్స్ అవి ఇవి చేయి, హ్యాండ్స్ ఆన్ వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని బాగా చేయి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే పక్కా వెళ్ళి. కానీ వాడికి కన్ఫ్యూజన్ లో ఉండి సిఎస్సి వైపు వెళ్ళొచ్చు, ఇటు వైపు వెళ్ళొచ్చు అని అనుకుంటే కష్టం. ఏదో అట్లా వేసేద్దాం అన్నట్టు మాత్రం అంటే అది కష్టం అంటావు. అలాంటప్పుడు ఐ థింక్ ఐ వుడ్ బెటర్ సజెస్ట్ గో ఫర్ సిఎస్సి ఆర్ సమ్ టైప్ ఆఫ్ దాట్ బ్రాంచెస్. ఓకే, అంటే అది ఈజీ ఉంటుందని సజెస్ట్ చేస్తున్నా, లేదంటే కొంచెం ఏదో అట్లే కొంచెం చదివినా కూడా జాబ్ వచ్చేస్తుందనా? అలా అని కాదు, అంటే నేను ఎలక్ట్రికల్ వాళ్ళ గురించి చెప్తున్నా. ఎలక్ట్రికల్ వెళ్దామని థాట్ వచ్చి దాని మీద అంత లేని వాళ్ళు, సిఎస్సి మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి సిఎస్సికి వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను అనేది ఏంటంటే అటు ఇటు కాకుండా, లేదా ఒకవేళ జాయిన్ అయితే ఎలక్ట్రికల్ లో బాగా ఫోకస్ ఉంటే, అంత ఫోకస్డ్ ఉంటేనే జాయిన్ అవ్వు, లేదంటే వద్దురా పోయి నార్మల్ వేరే కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్ అంత లేకపోయినా యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఇన్ ది మిడిల్ చేయొచ్చు. కానీ హ్యాండ్స్ ఆన్ ఉండు అని అంటున్నా ఎక్కువ. క్లబ్స్ అవి జాయిన్ అవ్వు, అవి నేర్చుకో ఎక్కువ. ఓకే, ఐ గెస్ దట్స్ ఇట్.